సార్ బేసిక్గా మీరు ఇంజనీరింగ్ చదివారు. ఇంజనీరింగ్ చదివి చిత్ర పరిశ్రమ వైపు అడుగు పెట్టేటప్పుడు అమ్మ ఏ రోజున మీకు అరే నాన్న ఇంత కష్టపడి చదివించాం కదా లేదా చదువుకున్నావు కదా ఇటువైపు వద్దని ఎప్పుడు చెప్పలేదు సార్? అమ్మ అంటే అందరికీ తెలుసు, మా అమ్మ నిరక్షరాస్యురాలు, చదువు రాదు. మా నాన్న మా బాపు అంటాం. అవును సార్, అవును సార్. 4వ తరగతి చదువుకున్నారు. ఆయన స్కూల్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్. సార్ అమ్మకు చదువు రాదు కానీ లోకజ్ఞానం చాలా ఎక్కువ. అసలు అక్షరాలు రాయడం తెలియదు, అంకెలు రాయడం తెలియదు, కానీ లెక్కలు బాగా చెప్పేసి ఎంత ఎంత ఇదెంత ఇక్కడ ఎంత డబ్బు ఇవ్వాలి, వాళ్ళెంత ఇవ్వాలి, అది కలిపితే ఎంత, తీసేస్తే ఎంత, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసు అమ్మకి. మేము అనేది అనమాట, అమ్మ నువ్వు చదువుకుంటే దేశాన్ని వెళ్ళేదాను అమ్మ అని మేము చిన్నప్పుడు నవ్వించేవాళ్ళం అనమాట. అంత జ్ఞానం ఉంది, అంత సంస్కారం ఉంది అమ్మకు. కష్టపడే తత్వం, పట్టుదల, కృషి, ఏకాగ్రత అన్నీ అమ్మలో ఉండేది. పొలం పనులు చేసేది. పొద్దున్న లేస్తే మాకందరికి నలుగురికి వండి పెట్టి ఇల్లు ఊడ్చి మంచినీళ్ళు తీసుకొచ్చి బట్టలు ఉతికి మాకు స్నానాలు చేయించి తను పొలం పనికి వెళ్ళి మళ్ళీ పని నుండి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లు ఊడ్చి మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి మా అందరికి మళ్ళీ వండి మేము చదువుకుంటున్నాం లేదా అని చూసి మాట్లాడుతూ చూసి పనులు చేస్తూ ఇవన్నీ చూసేదన్నమాట. ఇంత సన్నిహితంగా ఇంత అమ్మలోని కృషిని, అమ్మ తపనని దగ్గర నుండి గ్రహించి గమనించి పరిశీలించి ఎదుగుతాం కదా. మనకు అమ్మే కదా మొదటి గురువు అంటాం కదా. మరి ఆ లక్షణాలు ఎక్కడికి పోతాయి చెప్పండి, ఊరికే పోవు కదా. దగ్గర నుండి చూసి అమ్మ పక్క నుండి అమ్మ కష్టాన్ని, అమ్మ చెమటను చూసి అలా అలా తను ఎక్కువ చెప్పేది కాదు, చేసేది. అమ్మ చేసేదాన్ని నేను ఎక్కువ వినేవాడిని. అట్లా నా మీద అమితమైన నమ్మకం అమ్మకి. నువ్వు వీడేదో అవుతాడు, బాగా తెలివైనవాడు, అందరికంటే బాగా తెలివైనవాడు, బాగా నమ్మకం. అట్లా ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా నా కోసం బాగా తప్పించేది, డబ్బులు పంపించేది. మేము హౌసింగ్ బోర్డులో ఉన్నప్పుడు అందరిలోకి నాకే ఎక్కువ డబ్బులు వచ్చేది. బాగా డబ్బులు పంపించేది అమ్మ. మా బాబుకి చెప్పి బాగా ఇవ్వండి డబ్బులు, వాడు బాగా చదువుతాడు. అట్లా నా ఎదుగుదలకు బాగా వెనకాలంటే పునాదిలాగా ఉండి ఒక్కసారి ఇంజనీరింగ్ నుండి సినిమా రంగంలోకి వెళ్తా అంటే నాకేంటంటే వాళ్ళు ఏమి అనరు, కానీ వాళ్లకు ఏమి ఇబ్బంది కలగకుండా నేను చూసుకోవాలి, అదే నా లక్ష్యం. అంత నా పారమైన నమ్మకంతో నన్ను పెంచిన అమ్మను నాన్నను వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు. నేను ఈ రంగం నుండి ఈ రంగంలోకి వెళ్ళడం వల్ల వాళ్ళ కలలు, వాళ్ళ స్వప్నాలు ఏమీ చిన్నాభిన్నం కాకుండా, చెల్లా చెదురు కాకుండా చూడాలని చిన్నప్పటి నుండే ఆ లక్షణంతో పెరిగాను. ఇప్పుడు మరింతగా గట్టిగా ఎలాగైనా కృషి చేయాలి ఈ రంగంలో అని చెప్పేసి 1 సంవత్సర కాలం పాటు ఊరెళ్ళా. అమ్మకు నాన్నకు మొహం చూపించాల. ఎలా అంటే సంవత్సరం తర్వాత బాగా కృషి చేసి ఒకరోజు సితారాలో నా గురించి ఒక ఇంటర్వ్యూ, ఒక ఆర్టికల్ వస్తే ఆ ఇంటర్వ్యూ చూసి మా బాపు ఫోన్ చేసి ఒరే నీ గురించి సితార్లో వచ్చిందిరా, ఇంకా నువ్వు రా ఒకసారి చూడాలని ఉంది అనగానే అప్పుడు అంటే నేను ప్రయోజకుని అయ్యానని మా అమ్మ నాన్న నమ్మేంత వరకు నేను వాళ్ళ మొహం చూపించకూడదని వెళ్ళలేదు. మా బాపు మా అమ్మ ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళానన్నమాట. అయితే దీనంతటి కారణం, ఇదంతా ఇది సాధించడానికి కారణం మా అమ్మ నా మీద పెట్టుకున్న విశ్వాసం. ఎలాగైనా చెయ్యాలి, వాళ్ళ కలలు, వాళ్ళ ఊహలన్నీ నిజం చేయాలి, వాస్తవాలు చేయాలి, అవన్నీ ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి. అయ్యో నేను ఏదో పైకి ఎదుగుతా అనుకున్న వాడిని మధ్యలోనే కుంగిపోకుండా, కూలిపోకుండా నన్ను నేను ఎప్పటికప్పుడు సమాయత్తపరుచుకుంటూ నాలో నేను ఉత్సాహాన్ని నింపుకుంటూ మంచి స్థాయికి వెళ్ళి దాన్ని చూసి వాళ్ళు మురిసిపోయి పొంగిపోయి నన్ను రమ్మనంటే వెళ్ళాలి అన్న ధ్యేయంతోనే నేను కృషి చేశాను. అలా అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందాన్ని ఆ రోజు 1 సంవత్సరం తర్వాత బొంబాయి పీరియడ్ విడుదలైన తర్వాత చూశాను. అయితే చిన్నప్పుడు ఏమీ అడ్డు చెప్పలేదు, ఇబ్బంది పెట్టలేదు, కానీ అమ్మ ఒక నమ్మకంతో ఉండేది. ఆ నమ్మకాన్ని నిజం చేయాలన్న స్వభావంతో నేను పెరిగాను, అంతే. సార్ 1 year తర్వాత మీరు మీ ఊరు వెళ్ళినప్పుడు అమ్మ మిమ్మల్ని చూసి ఏమన్నారు ఒకసారి మాతో పంచగలుగుతారు? ఏమీ అనలేదు. అంటే పొగిడేవాళ్ళు కాదు, ప్రశంసించేవాళ్ళు కాదు, అభినందించేవాళ్ళు కాదు, అసలు ఎలా అభినందించాలో కూడా తెలిసేది కాదు. మామూలుగా ఎప్పట్లాగే ఉండేది. నాకు ఇష్టమైన కూరలు ఉండేది, చక్కగా వడ్డించేది. నువ్వు సరిగ్గా తింటున్నావా లేదా, బక్కబడ్డావు, ఇంతమందిలా లేవు, డబ్బులు సంపాదనే కాదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన భాషలో, వచ్చిన భాషలో చెప్పి నా జాగ్రత్తలు చెప్తూ నన్ను జాగ్రత్తగా చూస్తూ ఉన్న 4 రోజులు నాకెప్పుడు ఇంకా నా కోసమే సపర్యలు చేస్తూ, నాకు సేవలు చేస్తూ అమ్మ ఉండేది. ఆ ప్రేమ అసలు ఏముంది, అమ్మ ప్రేమ అనిర్వచనీయం. ఎప్పుడు దాన్ని ఎవరూ నిర్వచించలేరు. అవన్నీ గుర్తొస్తుంటే నిజంగా అంటే నేను అందుకోసమే
ఊరు వెళ్తున్నప్పుడు వరంగల్ నుంచి మా ఊరు వెళ్తున్నప్పుడు పర్కాలు దాటిన తర్వాత పర్కాల్ అనే ఊరు ఉంటుంది. అక్కడ నుండి చల్లగరిగా మా ఊరు 19 కిలోమీటర్లు. ఇంకా ఆ పర్కాలు దాటిన తర్వాత ఎందుకో ఆ గాలి అలా తగలగానే అసలు ఏదో తెలియని ఒక చలనం, ఒక కదలిక, ఏదో నాది అన్న ఒక భావన. ఆ గాలి తగలగానే పర్కాల నుండి అలా బస్సు వెళ్తుంటే ఆ చుట్టుపక్కల ఉంటే ఆ పైరగాలి, ఆ పొలాల నుంచి వచ్చే గాలి తగలగానే ఇంకా ఏదో ఒక చిన్న ఒక ఉత్తేజం, ఒక చలనం, ఒక ఉత్సాహం, నాది అన్న భావన వచ్చేది. అందుకోసమే అవన్నీ కూడా వృధాగా పోవు. మన భావాలు, మన ఆలోచనలు, మన అనుభవాలు, మన అనుభూతులు ఏవి కూడా వృధాగా పోవు. అన్నీ పాటల రూపంలో వస్తూనే ఉంటాయి, ఎక్కడో పలుకుతూనే ఉంటాయి. ఎదలుతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గాలిబ్ అంటారు. సార్ వాళ్ళ ఇల్లు మసీద్ పక్కనే ఉండేదంట. మసీద్ పక్క ఇల్లు గాలిబ్ది. దాన్ని మన దాశరథి గారు అనువదించారు. ఆయన అంటారు, గుడి ప్రక్క గేహమ్ములోన ఉంటి, గుడి ప్రక్క గేహమ్ములోన ఉంటి, బ్రహ్మకే నేను పొరుగింటి వాడినంటే అన్నారు. ఓహో, బ్రహ్మ పక్కింటి వాడిని నేను అన్నారు. గుడి పక్క ఇంట్లో ఉండేవారు. అట్లాగా మా ఇంటి పక్కనే గుడి ఉంది, శివాలయం ఉంది, గ్రంథాలయం ఉంది. గ్రంథాలయంలో పుస్తకాలు బాగా చదివేవాడిని, శివాలయంలో భజన చేసేవాడిని. ఆ గుడి పక్కనే మా ఇల్లు. నేను కూడా సరస్వతికి శివుడికి ఇద్దరికి పొరిగింటి వాడిని. అవన్నీ ఆ అనుభూతులు, ఆ అనుభవాలు, చిన్నప్పటి అనుభవాలని ఈ పాటలో ఉంటాయి. మొదటిసారిగా మొక్కిన ప్రతిమ, మొదట చూసిన టూరింగ్ సినిమా, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, రేగి పళ్ళకై పట్టిన కుస్తీ, మేక పొదుగులో తాగిన పాలు, కోతి కొమ్మలో బెణికిన కాలు, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, దొంగ చాటుగా కాల్చిన బీడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఇళయరాజా చెప్పినట్టు మీరు మంచి సింగర్ కూడానండి. యాక్చువల్లీ ఆయన మాత్రమే గుర్తించారు మీ లేదా